వెల్కమ్ టు శ్రీ రేవతీస్ కిచెన్. మనము ఈ రోజు చేసుకోబోయే రెసిపీ మిర్చి బజ్జీ. ఇలా చేసి చూడండి, సేమ్ బయట దొరికే మిర్చి బజ్జీ లాగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మిర్చి బజ్జీకి కావాల్సినవి శనగపిండి, బేకింగ్ సోడా, మిరపకాయలు, వాము, ఉప్పు. ఇప్పుడు పిండిలో ఒక చిటికెడు బేకింగ్ సోడా కలుపుకుందాం, తగినంత ఉప్పు, వాము వేసి నీళ్లు పోసి పిండిని కలుపుకుందాం. ఇలా కలుపుకున్న పిండిని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాం. అప్పుడు బజ్జీ క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. తగినన్ని నీళ్ళు పోసుకుంటూ జారుగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి, ఒకేసారి పోయకూడదు. ఇలా ఒక్క సైడే కలుపుతూ ఉంటే పిండి ఇలా ఒక్క సైడే ఉండలు లేకుండా ఒకే సైడ్ కలుపుతూ ఉండాలి. అప్పుడు మిర్చి చాలా బాగా వస్తుంది. పిండిని ఇలా స్మూత్గా కలుపుకోవాలి. ఇప్పుడు మిర్చికి ఇలా ఒక స్పూన్ తీసుకొని ఇలా మధ్యలో ఘాటు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకునే మిర్చికి ఉప్పు పెట్టుకొని రెడీగా ఉంచుకొని స్టవ్ పైన మిర్చిలు వేసుకోవడమే. ఇలా మధ్యలోకి ఘాట్లు పెట్టాలి. ఇలా ఇలా మధ్యలో ఉప్పు పెట్టాలి. అన్నింటినీ ఇలానే చేసుకోవాలి. ఇప్పుడు మిర్చికి ఉప్పు పెట్టుకుందాం. ఇలా చిటికెడు ఉప్పు తీసుకొని మిర్చికి అంతా ఇలా రాయాలి. అన్నింటినీ అలాగే చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. కడాయిలో నూనె కూడా పోసుకున్నాను, వేడెక్కింది. ఇప్పుడు మిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఇంకోలాగా వేసుకుందాం. పిండిలో ఇలా మిర్చిని మొత్తం ముంచేసి ఇలా గిన్నెకు రాసి ఇలా కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా వేసుకోండి. వేగిన తర్వాత ఇంకో వైపుకు తిప్పుకుందాం. ఇప్పుడు మిర్చిని ఇంకో వైపుకు తిప్పుకున్నాను. ఇప్పుడు మిర్చి వేగిపోయింది. ఇలా ఈ కలర్ వచ్చినప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నిమ్మకాయ కారం చేసి చూపిస్తాను. కారపొడిలో ఈ నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ కారం రెడీ. ఈ నిమ్మకాయ కారాన్ని ఇలా కలుపుకోవాలి. స్పూన్తో ఇలా కలుపుకుంటే కలిసిపోతుంది. ఇప్పుడు ఈ మిర్చిల పైన చాట్ మసాలా చల్లుతున్నాను. మొత్తం చాట్ మసాలా చల్లుకోవాలి. ఇలా చాట్ మసాలా చల్లిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఈ మిర్చిలో ఇలా పెట్టుకోవాలి. ఇలా చేసుకుంటే మిర్చి చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కల తర్వాత దీనిపైన నిమ్మరసం ఇలా వేసుకోవాలి. అప్పుడు మిర్చి చాలా టేస్టీగా రెడీ అవుతుంది. బయట దొరికే మిర్చిలాగా చాలా టేస్టీగా రెడీ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.